గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలను ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా అంటే 3 పార్టీలో ఫస్ట్ లిస్ట్ రెడీ అయిపోయింది అంటూ సీఎం కేసీఆర్ ఇంకా ఎక్కడి నుంచి ఆయన ప్రారంభిస్తున్నారు అనేది చూసినట్లయితే కేసీఆర్ ఇంకా గజ్వేల్ నుంచే పోటీ చేస్తున్నారు. ఇంకా 3 పార్టీలు కూడా రెడీ అయిపోయింది, ఫస్ట్ లిస్ట్ అయితే అంటున్నారు. ఆ 3 పార్టీలు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా జయప్రదకు 6 ఏళ్ల జైలు అంటే సీనియర్ నటి అండ్ మాజీ ఎంపీ అంటూ కూడా ఇచ్చారు. సో దేనికి సంబంధించి అనేది కూడా మనం చూసినట్లయితే దేనికి సంబంధించి అనేది కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. అలాగే ఇక మణిపూర్కు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి మణిపూర్ మండిపోతుంటే మీకు కొంచెం కూడా అసలు సోయి లేకుండా అసలు నవ్వెట్లా వస్తుంది అంటూ కూడా ప్రధానిని అలాగే బీజేపీ నేతలందరినీ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా అక్కడ కొనసాగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే మైనర్ని రేప్ చేస్తే మరణశిక్ష ఉంటుంది, దేశద్రోహ చట్టం ఇంకా దాన్ని పూర్తిగా రద్దు చేసేశారు అనేది మనకు ఒక వార్త. అమిత్ షా ఇంకా ఇక్కడ లోక్సభలో అనేక విషయాలు ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా దళిత రైతుపై దాడి కేసులో నిందితుడికి రిమాండ్ విధించారు అనేది కూడా మనకి ఒక వార్త అయితే సంచలనంగానే హెడ్లైన్గా ఇచ్చారు. సో దానికి సంబంధించినది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా పేర్లు ప్రకటించడమే తర్వాయి భాగం. ఇంకా 3 పార్టీలు రెడీ అయిపోయి ఎలక్షన్ మోడ్ స్టార్ట్ అయిపోయింది అంటూ కూడా ఎలక్షన్ మోడ్లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, బీజేపీ 3 కూడా స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అన్ని కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా హైదరాబాద్లో కాల్ సెంటర్లలో అమెరికాలో మోసాలు జరుగుతూ ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో కాల్ సెంటర్స్ వాటికి సంబంధించి అమెరికాలో మొత్తం కూడా అన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి అనేది అయితే మనకు ఒక సంచలనం వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. మనకి హెడ్లైన్స్ అంటే ఫస్ట్ చూసుకుంటున్నాం. ఇక పోతిరెడ్డిపాడు గేట్లు ఓపెన్ చేశారు అనేది అయితే మనకు ఒక వార్త. అలాగే ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి వెలుగు దినపత్రికలో ఒక వార్త ఇచ్చారు. ఇక గ్రూప్ 2 వాయిదాపై ఎల్లుండిలోగా తేల్చండి అంటూ కూడా అభ్యర్థులంతా కూడా తమ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకు గ్రూప్ 2 పై ఒక నివేదిక తేల్చండి అని ఎందుకు అంటున్నారు అనేది చూసుకున్నట్లయితే మనం డీటెయిల్గా చూసుకుందాం. అలాగే ఇంకా ఫస్ట్ చూస్తే మనకి ఇంకా 3 పార్టీల్లో ఫస్ట్ లిస్ట్ రెడీ అయిపోయింది అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఇంకా సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేయబోతున్నారు అనేది ఒక క్లారిఫికేషన్కి అయితే వచ్చేసారు. అలాగే ఇంకా చూస్తే పేర్లు ప్రకటించడమే ఇంకా తర్వాయి భాగంగా మిగిలిపోయింది అనేది కూడా ఇచ్చారు. ఎలక్షన్ మోడ్లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, బీజేపీ 3 కూడా ఫస్ట్ లిస్ట్ని రెడీ చేసేసుకున్నాయి. ఇక అభ్యర్థుల లిస్టుకు ఫామ్ హౌస్లోనే కేసీఆర్ అయితే అన్ని తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఆయన అన్ని కూడా ఫామ్ హౌస్ నుంచి ఆయన అయితే బయటికి రావట్లేదు. అక్కడి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు, అందరినీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడే మొత్తం క్లారిటీగా మెన్షన్ చేసేసుకుంటూ ఉన్నట్లుగా మనకి కేసీఆర్ గురించి అయితే ఇచ్చేశారు. ఫామ్ హౌస్లోనే ఆయన అన్ని తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా తెలుస్తుంది అన్నట్లు ఇచ్చారు. ఇక ఈ నెల 18న లేదా ఆ తర్వాత జాబితా వచ్చే నెల ఫస్ట్ వీక్లో కాంగ్రెస్ లిస్ట్ కూడా తయారవబోతుంది అంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించి మనకి ఫస్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది. అలాగే ఇంకా బీజేపీకి సంబంధించి చూసినట్లయితే సీనియర్లంతా అసెంబ్లీకే పోటీ చేయాలన్న బీజేపీ హైకమాండ్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బీజేపీ హైకమాండ్ అంతా కూడా సీనియర్లందరినీ కూడా ఒక లెవెల్కి తీసుకొచ్చేసారు. ఒక రూట్ మ్యాప్ అనేది వాళ్ళకి ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మీరు ఈ విధంగానే పోటీ చేయాలి, ఈ విధంగానే ఉండాలి అంటూ అసెంబ్లీలో నుంచే పోటీ చేయాలి అంటూ కూడా హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకి బీజేపీకి సంబంధించి కూడా ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది. ఆ తర్వాత చూసుకున్నట్టు ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మంత్ లేదా ఈ నెల 18th వరకు దాని యొక్క తర్వాత జాబితా అంతా కూడా వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ లేకపోతే ఏదో ఒక రకంగా మొత్తంగా అయితే ఈ నెలలో కానీ నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ దీని యొక్క జాబితా అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ లిస్ట్లో సంబంధించి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
ఈ 3 పార్టీల్లో ఫస్ట్ లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగతావి అనేది మెయిన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం లిస్ట్ రెడీ చేసేసుకున్నట్లుగా మనకి క్లియర్గా వెలుగు దినపత్రికలో ఇచ్చేశారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా మైనర్ను రేప్ చేస్తే మరణశిక్ష అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. కొత్త బిల్లులు లక్ష్యం శిక్షించడం మాత్రమే కాదు కానీ న్యాయం అందించడం కూడా జరుగుతుంది. నేరాలను అరికట్టాలనే సెంటిమెంటును సృష్టించేందుకు శిక్షలు పడ్డాయి అనేది కూడా. అసలు శిక్షలు అనేవి నేరాలు అనేవి చేయకుండా ఉంటారని, ఒక శిక్ష ఉంటే ఆ శిక్షకు భయపడైనా సరే నేరాలను అరికట్టొచ్చు, నేరాలు చేయకుండా ఆగుతాయి, కొంతమంది అయినా భయపడి నేరాలు చేయకుండా ఉంటారు అనే దానికి సంబంధించి శిక్షలు అనేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఆ సెంటిమెంట్ను సృష్టించేందుకు శిక్షలు పడుతూ ఉన్నాయి. అప్పట్లో బ్రిటిషర్లు కూడా చేసిన చట్టాలు కూడా ఉన్నాయి చాలా వరకు అంటూ చెప్తున్నారు. ఇక వాళ్ళ పాలనను సవరించి ఎదిరించే వాళ్ళమే ఇప్పటి మన పాలన అంటూ కూడా అమిత్ షా చెప్తూ ఉన్నారు. అలాగే శిక్షించేందుకు ఉద్దేశించినవే తమ పాలన కూడా అంటూ చెప్తున్నారు. కాపాడుకునేందుకు బ్రిటిషర్లు అనేక చట్టాలను చేసుకున్నారు, కానీ వాటి ఉద్దేశం శిక్షించడమే కాబట్టి న్యాయం కూడా చేయరు వాళ్ళు అనేది ఇచ్చారు. కానీ ఇప్పుడైతే మనకు అలా చేయట్లేదు కాబట్టి మనం అన్ని కూడా న్యాయంగా ముందుకు వెళ్తూ న్యాయం జరిగే విధంగా చేయాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మనకి నిన్న అసెంబ్లీలో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక దేశద్రోహ చట్టం పూర్తిగా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. అంటే మైనర్ను రేప్ చేశారు అని తెలిస్తే మాత్రం వెంటనే మరణశిక్ష ఉంటుంది. ఆ తర్వాత దేశద్రోహ చట్టం పూర్తిగా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే మూకదాడికి పాల్పడినటువంటి మూకదాడిగా పాల్పడినటువంటి వారికి గరిష్టంగా మరణశిక్ష అయితే ఉంటుంది. టెర్రరిస్టులను అటాక్ చేస్తూ ఆస్తులను అటాక్ చేసిన వారికి కూడా ప్రతిపాదన ఉంటుంది. క్రిమినల్ చట్టాల్లో సమూల మార్పులకు సిద్ధమైనటువంటి కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ కేసుల్లో కొన్ని వీటిని సవరించే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది అన్నట్లుగా మనకి ఇక్కడ సిద్ధమైనట్లుగా. సో అలాగే ఇంకా చూసినట్లయితే ఐపీసీ సిఆర్సీసీ నుంచి ఎవిడెన్స్ చట్టాలు కూడా రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్త చట్టాలు కూడా రాబోతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా పరిశీలన కోసం పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీకి కూడా సిఫారసు చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మాత్రం మన సెకండ్ పేజీలో చూడొచ్చు అంటూ ఇచ్చారు. రాబోయే బిల్లులు మాత్రం ఏవి అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా రాబోయే బిల్లులు చూసుకుంటే ఇండియన్ ఫీవర్ కోడ్ దానికి సంబంధించి కొన్ని కోడ్స్ కూడా ఇచ్చారు. 1866 1860 ఇలా కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కోడ్స్కి సంబంధించి కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. మనకైతే ఫస్ట్ ప్రధానంగా అంటే స్మాల్ హెడ్లైన్గా అలాగే కొంత మ్యాటర్ని మాత్రం ప్రస్తావించారు మెయిన్ పేపర్లో. ఇంకా మనకి మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని శిక్షలు తగ్గించడం, కొన్ని శిక్షలు మార్చడం అనేది జరుగుతుంది అనేది మాత్రం దానికి సంబంధించి కొన్ని కోడ్స్ కూడా ఏర్పాటు చేశారనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే చూద్దాం ఇంకా మరొక వార్త చూసినట్లయితే జయప్రదకు 6 ఏళ్ల జైలు అనేది ఇచ్చారు. సో ఫుల్ డీటెయిల్స్ 5th ఇచ్చారు. కానీ మనకి పైన ప్రస్తావించిన మ్యాటర్ చూస్తే మెయిన్ పేజ్లో సీనియర్ నటి మరియు మాజీ ఎంపీ జయప్రదపై చెన్నైలోని అగ్నోర్ కోర్టు జైలు శిక్ష విధించినట్లుగా తెలుస్తోంది అంటూ మనకి జయసుధ గురించి ఇచ్చారు. ఇక ఆమె థియేటర్లో పనిచేసినటువంటి కార్మికులకు ఈఎస్ఐ అమౌంట్ చెల్లించకపోవడంతో 6 నెలల వరకు జైలు శిక్ష విధించారు అంటూ ఇచ్చారు. తర్వాత 5,000 జరిమానా కూడా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మనకి 6 నెలలు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు, కానీ జయప్రద 6 ఏళ్ళ అంటూ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఏది అనేది క్లారిటీ అయితే మనకి లేదు, కానీ 2 విధాలుగా ఉండొచ్చు. ఒకవేళ ఒక కేసులో 6 మంత్స్ తర్వాత 6 ఇయర్స్ కూడా. సో మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి 5th పేజ్లో ఇచ్చినట్లుగా చూడొచ్చు. అలాగే ఇంకా మణిపూర్ మండిపోతుంటే మీకు ఎట్లా నవ్వు వస్తుంది అంటూ రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు అసలు ఎలా నవ్వు వస్తుంది? మణిపూర్ ఏమో అక్కడ మండిపోతుంది. ప్రధాని మోదీ పార్లమెంట్లో నవ్వుతూ జోకులు వేశారని చెప్పేసి ఎంతో ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. అలాగే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఒక ప్రధాని వయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? అసలు ఒక పక్కన మణిపూర్లో అల్లర్లు జరుగుతూ ఆ మహిళలపై జరగకుండా నగాయిత్యాలు జరుగుతూ ఉంటే భారత మాతకే ఎంతో అవమానకరమైనటువంటి ఇలాంటి ఘటనలు జరుగుతూ ప్రతి సమాజంలో కూడా సభ్య సమాజం అంతా కూడా తలదించుకునేటటువంటి కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటే మీరు ఎంతో చక్కగా లోక్సభలో మంచిగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నారంటే మణిపూర్ ఆ విధంగా అంతటి ఘోషతో మండిపోతుంటూ ఆత్మహత్య
హత్యలు చేసుకుంటూ రణరంగంగా అక్కడ జరుగుతూ ఉంటే మీరు మాత్రం హ్యాపీగా నవ్వుతూ మంచిగా జోకులేస్తూ ఉన్నారు. అలా ఎలా వస్తుంది మీకు అన్నట్లుగా రాహుల్ ఎంతో ఫైర్ అయ్యారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా మణిపూర్ గురించి సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 5th పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే దళిత రైతుపై దాడి కేసులో నిందితుడికి రిమాండ్ విధించారు అనేది మనకు ఒక వార్త ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అక్కడ దళిత రైతుపై దాడి చేసిన కేసులో ఇక నిందితుడికి రిమాండ్ అయితే విధించినట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మనం లోపల పేజీలో చూడొచ్చు. ఇక అలాగే ఇంకా హైదరాబాద్లో కాల్ సెంటర్లు అమెరికాలో మోసాలు అనే దానికి సంబంధించి చూసుకుంటే అమెరికన్ల నుంచి దోచుకుంటున్నటువంటి 2 ముఠాలుగా ఏర్పడినటువంటి నిందితులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించి ఏముంది అనేది మనం చూసినట్లయితే మాదాపూర్ కేంద్రంగా దందా కొనసాగిస్తున్నటువంటి ఆ యొక్క నిందితులు అనేది కూడా తెలుస్తుంది. హైదరాబాద్ కాల్ సెంటర్స్కి సంబంధించి అలాగే అమెరికాకి సంబంధించి ఎక్కువ మాదాపూర్ అంటే అక్కడంతగా హైటెక్ సిటీ కాబట్టి హైటెక్ వాళ్ళంతా ఉంటారు కాబట్టి అక్కడి నుంచి ఈ దందా అంతా కూడా కొనసాగిస్తున్నారు దొండగులు అనేది కూడా మనకి అది ఒక అడ్డాగా పెట్టుకున్నారు వీళ్ళు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇంకా మాదాపూర్ని కేంద్రంగా చేసుకున్నటువంటి దందా ఆ తర్వాత వేలాది మంది బాధితులు ఒక్కొక్కరి నుంచి కూడా మినిమం ఇంకా $5,000-6,000 వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. 6 నిర్వాహకుల సహా ఇప్పటికీ 115 మంది అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో అనేది కూడా హైదరాబాద్లో కాల్ సెంటర్లు అమెరికాలో మోసాలు అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు 115 మందిని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది హైదరాబాద్ మాదాపూర్ని అడ్డాగా చేసుకుని కొనసాగిస్తున్నటువంటి దుండగుల దందా అంతా కూడా అక్కడి నుంచి కొనసాగిస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇంకా మనం ఏ విషయంలోనైనా సరే ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక ఏదైనా సరే ఇంకా అంటూ మాత్రం జాగ్రత్తలు ఎప్పటికప్పుడు క్రైమ్ మోసాలు జరగకుండా అధికారులు అన్ని పర్యవేక్షణలు చేస్తూనే ఉన్నారు, అన్ని అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక రకంగా మోసాలు అయితే అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రజలు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు మెయింటైన్ చేయాలి అంటూ మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త మనం చూస్తే పోతిరెడ్డిపాడు గేట్లు ఓపెన్ అనేది కూడా మనకు ఒకటి ఇచ్చారు, ఇక్కడ చూద్దాం. ఇంకా రాయలసీమ ప్రాజెక్టు కోసం 12,000 క్యూసెక్లు విడుదల చేసినట్లుగా తెలుస్తుంది అనేది పోతిరెడ్డిపాడు గేట్లు ఓపెన్ చేసి రాయలసీమ కోసం ఇంకా 12 గేట్లు ఎత్తినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత చూస్తే నియంత్రించే ప్రయత్నం కూడా చేయని కేఆర్ అంటూ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 2nd పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే అక్కడ నుంచి రాయలసీమ ప్రాజెక్టు కోసం 12,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం కోసం 12 గేట్లు ఎత్తినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఆ నీటిని అక్కడికి విడుదల చేశారు, పోతిరెడ్డిపాడు గేట్లు ఓపెన్ చేసి అనేది మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు అనేది ఒక వార్త సంచలనంగానే ఉంది. ఇది మనకి ఇక 10 మంది అధికారులపై కూడా కోర్టు హెచ్చరికలతో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి మహబూబ్ నగర్ పోలీసులు ఎన్నికల అఫిడవిట్లో కూడా ట్యాపరింగ్ కేసులో కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకైతే ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు అయితే నమోదు చేశారు మహబూబ్ నగర్ పోలీసులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరికొంతమంది కూడా ఈ అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఇంకొకరిగా బయటకు వస్తారు అనేది కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 3rd పేజీలో చూడొచ్చు. ఇప్పుడైతే శ్రీనివాస్ గౌడ్ని అరెస్ట్ చేశారు మహబూబ్ నగర్ పోలీసులు అనేది క్లియర్గా ఇచ్చారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనేది ఇచ్చారు. ఇక గ్రూప్ 2 వాయిదాపై ఎల్లుండిలోగా తేల్చండి అంటూ టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. హైకోర్టు ఒకటే చెప్తుంది, గ్రూప్ 2కి సంబంధించి అభ్యర్థులందరూ కూడా వారు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, అరెస్టులు చేశారు, అందరినీ కూడా మరి చెంచల్ కూడా జైలుకి కొందరిని తరలించడం కూడా జరిగింది. కాబట్టి తొందరగా అభ్యర్థుల విషయంలో మాత్రం ఇది ఏదో ఒక కొలిక్కి టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక కొలిక్కి రావాలి, దీనిని ఏదో త్వరగా తేల్చండి అంటే హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు అభ్యర్థులు చేస్తున్నటువంటి ఈ యొక్క రాస్తారోకోలు కేవలం వాళ్ళ ఎగ్జామ్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ కావాలి, ఒకేసారి అన్నీ అంటే చదవడానికి కూడా ప్రిపరేషన్ అవ్వడానికి కూడా టైం సరిపోవట్లేదు అంటూ కూడా మధ్యలో మళ్ళీ వేరే ఎగ్జామ్స్ కూడా
ఉంటున్నాయి, మళ్ళీ టెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వండి, వెంటనే అంటే ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం సరిపోవట్లేదు, టైం అసలు ఉండట్లేదు అంటూ కూడా వాళ్ళ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ కాస్త సమయం కోసం మాత్రమే వాళ్ళు రాస్తారోకలు చేస్తున్నారు. దీనికి వాళ్ళని అరెస్టులు చేయడం, జైలుకు తరలించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా గ్రూప్ 2 వాయిదాపై ఎల్లుండిలోగా ఇది తేల్చండి అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అభ్యర్థులు ఇచ్చిన వినతి పత్రంపై కూడా ఏం నిర్ణయం తీసుకున్నారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది. కోర్టుకు 5 లక్షల మంది రాలేదు కాబట్టి ఇంకా వచ్చిన వాళ్ళ హక్కులను పరిరక్షించాల్సిందే అంటూ కూడా హైకోర్టు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక వరద సాయంపై ఇవేం నివేదికలు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా వరద సహాయంపై సమగ్ర విచారణ కావాలి అని చెప్పేసి హైకోర్టు వరదలు వచ్చిన 2-3 రోజులకు వరద బాధితులు ఎవరికీ కూడా తమకు తక్షణ సాయం ఎవరికీ కూడా అందలేదు అని చెప్పినటువంటి ఫిర్యాదుల మేరకు హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసి నాకు ఖచ్చితంగా మీరు కొన్ని నివేదికలు ఏమేం చేశారు ఏంటి అనేది ప్రతి ఒక్క నివేదిక సమర్పించాలి అని హైకోర్టు కూడా చెప్పినప్పుడు వాళ్ళు నివేదికలు సమర్పించారు. ఇప్పుడు ఆ నివేదికలు కూడా వరద సాయంపై అసలు మీరు ఇచ్చిన నివేదికలు ఏమన్నా వీటికి ఏమన్నా అర్థం ఉందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. అసలు ఇవేం నివేదికలు, ఇవేం పరిస్థితి, మీరు చేసింది ఏంటి? వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళు, వరదలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నీడలేని గూడు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్ని సర్వం కోల్పోయి కట్టుబట్టలతో బయటపడిన వాళ్ళు ఎంతోమంది, తమ వారిని కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది, ఇంకా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే మీరు ఏం చేశారు, రాష్ట్ర సర్కారు ఏం చేసింది, నాకు ఖచ్చితంగా నివేదిక సమర్పించాలంటూ ధర్మాసనం చెప్పినటువంటి విషయానికి వాళ్ళు ఇచ్చిన నివేదికలకు ఏమాత్రం కూడా పొంతన లేదు. కాబట్టి అసలు ఇవేం వరద సాయం అసలు వీటిని ఏమంటారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది. మొత్తంగా అయితే ఏమి ఇచ్చారు ఏంటి అనేది మాత్రం మనకి 4th పేజీలో ఇచ్చారు చూడొచ్చు. విచారణ ఈ నెల 17కు మళ్ళీ వాయిదా వేసింది హైకోర్టు అనేది కూడా ఇచ్చింది. ఈ నెల 17 వరకు మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి, తక్షణమే అందరికీ కూడా సాయం చేయాలి, సాయం అందించాలి అంటూ కూడా సర్కార్ను ఆదేశించినట్లుగా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి లోపల పేజీలో 4th పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇంకా ఐపీసీ గాయబ్ అనేది ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఇక 100 ఏళ్ళు కేసీఆర్ అంటూ మనకి ఇక్కడ మరొక వార్త సంచలనంగా ఉంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఐఆర్బీ చేతికి ఔటర్, శుక్రవారం అర్ధరాత్రి లాంఛనంగా అప్పగింత చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక మోదీకి మణిపూర్ మంటలు చల్లార్చడం మోదీకి ఇష్టం లేదు అంటూ కూడా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఆ యొక్క ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితిని మనం క్లియర్గా చదువుకోవచ్చు, ఇక్కడ మనం చూడొచ్చు. ఇక చెప్తూ ఉన్నారు, ఇక భారత న్యాయ సంహిత సిఆర్బిసి స్థానంలో నాగరిక్ సురక్ష అంటూ ఇక్కడ మనకి ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యం కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది అనేది మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనం ఇచ్చారు. పౌర హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఇది అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం అంటూ చెప్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే డ్రమ్ముల్లో దరఖాస్తులు, గృహలక్ష్మి పథకానికి అప్లికేషన్ల వెల్లువ 3 రోజుల్లోనే 10 లక్షల వరకు కూడా అప్లికేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అప్పటికీ కూడా ఇంకా ఇది జనాల్లోకి అంతగా వెళ్ళలేదు ఈ న్యూస్. అయినప్పటికీ కూడా 3 డేస్లో ఫస్ట్ డే అంటే ఎవరికి ఎక్కడ ఏం తెలియదు, సెకండ్ డే అంటే ఇంకా అప్పుడప్పుడే అందరికీ తెలుస్తూ ఉంటుంది, ఇక థర్డ్ డే మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ 3 రోజుల్లోనే కేవలం గృహలక్ష్మికి సంబంధించిన పథకాలకి అప్లికేషన్స్ వెల్లువెత్తాయి. దాదాపుగా 10 లక్షల వరకు కూడా అప్లికేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే మనకి ఆంధ్రజ్యోతిలో కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు అంటూ కూడా ఇచ్చారు. ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మహబూబ్ నగర్ పోలీసులు, ఇంకా మరికొంతమంది కూడా అంటూ ఇచ్చారు. సో అవి కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ పేపర్లో కూడా ఇచ్చారు. అలాగే ఇక గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు ఎన్నికల తర్వాతే ఉండబోతున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు మనకి. ఇంకా వెంటనే పెట్టొద్దు అని విద్యార్థులు అభ్యర్థుల కోరిక మేరకే, ఇంకా ఒకవేళ అలా వెంటనే కాదు అంటే మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్స్ మోడ్ స్టార్ట్ అయింది కాబట్టి అవి వాటి తర్వాతనే మెయిన్ పరీక్షలు అనేవి ఎన్నికల తర్వాతే ఉంటాయి, మరి ఇక అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ఇచ్చారు. సో ఇప్పుడైతే మనకి ఇంతకుముందు పేపర్లో మనకి ఏమీ లేదు, కానీ ఇందులో మాత్రం గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు ఎన్నికల తర్వాతే ఉండొచ్చు అనేది క్లారిటీగా ఇచ్చినట్లు తెలుస్తుంది. సో డీటెయిల్స్ చూద్దాం. ఇక రాజకీయాల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష కంటే కూడా కఠినం అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఉంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. చూసినట్లయితే ఇక ఫస్ట్ మనం చూస్తే ఐపీసీ గాయబ్ అంటూ ఇచ్చారు. సో దానికి సంబంధించి భారత్ న్యాయ సంహిత సిఆర్పిసి స్థానంలో నాగరిక్ సురక్ష అంటూ ఇచ్చారు. వాటికి సంబంధించి ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యం కేంద్రం కీలకంగా ప్రతిపాదనలు చేస్తూ ఉంది అనేది మనకి ఇచ్చారు. అలాగే అన్ని సెక్షన్లు మార్పు కుదింపు చేస్తూ ఉన్నామంటూ కూడా ఇచ్చారు. అలాగే ఐపీసీ 302 పోయి
బిఎన్ఎస్ 99 అనేది వచ్చింది. దేశద్రోహ చట్టం రద్దు చేశారు. కొత్త చట్టం మరింత కఠినంగా ఉండబోతోంది ఇప్పుడు వచ్చేది అనేది కూడా తెలుస్తుంది. ఐపీసీ 307 పోయింది. ఇప్పుడు బిఎన్ఎస్ 99 అనేది ఒకటి వచ్చింది అనేది ఇచ్చారు. అలాగే దేశద్రోహం చట్టం కూడా రద్దు చేసేశారు. కొత్త చట్టం మరింత కఠినంగా ఉంటుంది. అలాగే ఇంకా మాకు హక్కుల నిర్వచనం, ఉరి శిక్ష, మైనర్లపై అత్యాచారం వరకు, మైనర్లపై ఎవరైనా అత్యాచారం చేశారు అంటే ఇమీడియట్లీ మరణశిక్ష విధించడమే అనేది ఒకటి ఈ దండన ఉంది అంటూ ఇచ్చారు. గ్యాంగ్ రేప్ చేస్తే మాత్రం 20 ఏళ్ళు జైలు శిక్ష అంటూ ఇచ్చారు. ఖచ్చితంగా గ్యాంగ్ రేప్కి ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం దానికి సంబంధించి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. కఠినమైన శిక్షలు ఉండడం వల్ల కాస్తైన భయంతో నేరాలు ఆపొచ్చు అనేది ఇప్పుడు మనకి వస్తున్నటువంటి ఈ యొక్క శిక్షలకు సంబంధించినటువంటివి. ఒకప్పుడు ఉన్నవన్నీ కూడా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి శిక్షలు కాబట్టి అవన్నిటిని కూడా తీసేసి ఇప్పుడు కొత్తగా ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అలాగే ఇంకా పోలీసు తనిఖీలను వీడియో తీయాల్సిందే, పోలీస్ తనిఖీలను ఏవైతే ఉంటాయో అవి వీడియో తీయాల్సిందే, ప్రతి 90 రోజులకు ఎఫ్ఐఆర్ అప్డేట్ అవ్వాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎక్కడి నుంచైనా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు, ఓటర్లను ప్రలోభ పెడితే ఏడాది జైలు శిక్ష ఉంటుంది అంటూ కూడా ఓటర్లను ఎవరైనా ప్రలోభ పెట్టినట్లయితే వారిపై ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. కొత్త చట్టాలు అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే నేర న్యాయ వ్యవస్థపై సంపూర్ణ ప్రక్షాళన కలిగి ఉండాలి, బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల్లోని మార్పులు చేస్తూ లోక్సభలో 3 బిల్లులను ప్రవేశపెట్టినటువంటి లోక్సభ అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక వలసవాద వాసనలకు స్వస్తి చెప్పాలి అంటూ అమిత్ షా చెప్తున్నారు. ఇంకా వలస అంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాటన్నిటికీ స్వస్తి చెప్పాలి, మన చట్టాలు మనం కొత్తగా తీసుకొచ్చుకున్నాం అంటూ కూడా ఐపీసీ సెక్షన్స్ అనేవి ఇప్పుడు పోయి ఏమొచ్చాయి, బిఎన్ఎస్ అనేది వచ్చింది. ఐపీసీ బదులు ఇక్కడ నుంచి బిఎన్ఎస్ అనేది ఉంటుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా దీనికి సంబంధించి మనం 3rd పేజీలో చూసుకోవచ్చు, ఆర్ 4th పేజీలో కూడా చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. సో మరొక వార్త చూసినట్లయితే ఐఆర్బీ చేతికి ఔటర్ అంటూ ఇచ్చారు. ఇంకా శుక్రవారం అర్ధరాత్రి లాంఛనంగా అప్పగించేశారు అనేది మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. టోల్ వసూలు నిర్వహణ షురూ చేసినటువంటి ఐఆర్బీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈగల్ నుంచి ఐఆర్జీ ఇన్ఫ్రాకు మారినటువంటి రసీదులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హెచ్ఎండిని అధికారులు ఇక 30 ఏళ్ల పాటు ఐఆర్బీకే పరిమితం చేశారు. టెండర్లు మొత్తం చూసుకుంటే 7,380 కోట్ల వరకు ఉంటుంది అంటూ గురువారం ఇదంతా కూడా చెల్లింపు. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధృవీకరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు. ఇంకా అలాగే విమర్శలు వెల్లువెత్తినప్పటికీ కూడా సర్కార్ అయితే దీని విషయంలో ముందుకే కొనసాగుతూ ఉంది అనేది కూడా మనకి ఐఆర్బీ గురించి ఇంకా ఐఆర్బీ చేతికి ఔటర్ వెళ్ళిపోయినట్లుగా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేశారు. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే మణిపూర్ మంటలు చల్లార్చడం మోదీకి ఇష్టం లేదు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఓవైపు రాష్ట్రం మండిపోతూ ఉంటే ప్రధాని లోక్సభలో జోకులేస్తూ నవ్వుతూ ఉన్నాడు అంటూ ఇచ్చారు. భారతమాత ప్రధాని రికార్డుల నుంచి తొలగించినటువంటి అవమానం, భారతమాతను ఆయన రికార్డు నుంచే తొలగించినటువంటి అవమానిస్తూ ఉన్నారు అంటూ కూడా మనకి ఎంతో బాధాకరం అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు. అయితే మోదీకి అయితే అక్కడ మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘటనలను చల్లార్చడం ఇష్టం లేదు అంటూ, అందుకే ఆయన హ్యాపీగా చల్లగా ఏసీలో కూర్చొని నవ్వుతూ జోకులేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అన్నట్లుగా రాహుల్ అయితే ఫైర్ అయినట్లుగా మాత్రం లోక్సభలో తెలుస్తూ ఉంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇంకా 11th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంతకుముందు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మనం వెలుగు దినపత్రికలో చూసాం. సో ఇక్కడ కూడా మనకి కేసు పెట్టారు అనేది ఇచ్చారు. మరో 10 మంది అధికారులపై కూడా కేసు అంటూ ఇచ్చారు. సో యాస్టీస్గా సేమ్ పేపర్లో ఇచ్చినట్లు ఇచ్చారు. ఇక ఎన్నికల అఫిడవిట్ ట్యాపరింగ్పై నాంపల్లి ప్రజాప్రతినిధులు కోర్టు హెచ్చరికతోటి ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. కొన్ని ఫోన్ ట్యాపరింగ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ విషయంలో ఇంకా 10 మంది వరకు కూడా 10 మందిపై కూడా కేసు నమోదైంది అనేది తెలుస్తుంది. ఆ 10 మంది కూడా త్వరలోనే బయటకు వస్తారని తెలుసు. ముందైతే మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదైంది A1గా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే
ప్రజాప్రతినిధులు కోర్టు హెచ్చరికలతో నమోదు చేశారు. జూలై 11న ఉత్తర్వులు అయినా జాప్యం చేస్తూ వచ్చారు. మళ్ళీ కోర్టుకెక్కి పిటిషనర్లు రాఘవేంద్రరాజు ఇంకా వీళ్ళందరూ సాయంత్రంలోగా మొత్తంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఎఫ్ఐఆర్ వీరిపై నమోదైంది అనేది మనకి క్లియర్గానే చెప్తూ ఉన్నారు. సో అలాగే మొత్తం ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రధానంగా కేసు నమోదు చేసింది అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అంటూ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక డ్రమ్ముల్లో దరఖాస్తులు గృహలక్ష్మి పథకానికి అప్లికేషన్లు షురు అయినాయి. చాలా వరకు ఎక్కువగా మరి వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. 3 రోజుల్లోనే 10 లక్షల వరకు కూడా గృహలక్ష్మికి అప్లికేషన్స్ వెల్లువెత్తాయి అనేది మనకి ఇవ్వటం జరిగింది. సో డీటెయిల్స్ చూస్తే నేరుగా స్వీకరించినటువంటి చోట రసీదులు ఇవ్వలేదు కొన్ని చోట్ల కొంతమందికి. ఇంకా చూసి ఈ నెల 10న ముగిసినటువంటి మొదటి విడత, అలాగే ఇంకా 11న వచ్చినటువంటి దరఖాస్తులు రెండో విడత అంటూ దానికి క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది. ఇక మొదటి విడత ముగిసిందంటూ పలు చోట్ల దరఖాస్తులు స్వీకరించని వైనం కూడా జరిగింది అనేది కూడా మొదటి విడత వరకే మాత్రమే అక్కడ కొన్ని చోట్ల స్వీకరించారు. ఇంకా అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోయింది, ఇంకా లేవు, అప్లికేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అని చెప్పడం కూడా మరి కొన్ని చోట్ల జరిగినాయి. దాంతో అక్కడ అభ్యర్థులంతా కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా పలు చోట్ల దరఖాస్తులు స్వీకరించిన వైనం జరిగింది. అక్కడ అర్హులందరూ కూడా అర్హులను తేల్చడం ఎలా అన్న సందేహాలు కూడా అక్కడ మొదలై దీనికి సంబంధించిన అర్హులు అసలు ఎవరు ఏంటి అనేది తెలియకుండానే అంతా కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది అంటూ ఇచ్చారు. కొంతమంది ఇక నిరుపేదలు, పేదల గుర్తింపుపై కూడా లేని స్పష్టత. పేదల గుర్తింపు లేదు, ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్లు తీసుకుంటున్నారు. అసలు అర్హులకి ఏమో గృహలక్ష్మి లేకుండా అనవసరమైన వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ స్వీకరించారు, తీసుకున్నారు. ఇప్పటికే 10,000 అయిపోయినాయి. ఇంకా అది కూడా డేట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అర్హులేమో అలా ఉన్నారు, అనర్హులేమో అప్లికేషన్స్ అప్లై చేసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 11th పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.